హావియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయకాంత్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఈమంది రామారావు గారు. ఆయన సినిమాలో కానీ రాజకీయ విశ్లేషకులుగా చాలా వర్క్ చేశారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు మన ఎన్టీఆర్ గారి శతదినోత్సవం జరిగినప్పుడు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారిని, రజనీకాంత్ గారి మీద విమర్శలు చేశారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఆవిడకి అసలు ఏం అర్హత ఉంది కనుక విమర్శలు చేస్తుంది. ఆవిడంటూ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి జీవితంలోకి రాకుండా ఉంటే కొన్నాళ్ళు బతికేవాడు రామారావు గారు. ఈ మహాతల్లి అడుగు పెట్టింది, ఆయన తొందరగా వెళ్ళిపోయాడు. ఇది జనం అనుకుంటున్న మాట, మనం అనుకుంటుంది కాదు. దానికి లక్ష్మీపార్వతి ఎలాగా ఫీల్ అవ్వాలంటే, అంత గొప్ప మహానుభావుడు నీకు మెల్లో తాళి కట్టాడు, అంతవరకు మనం కాదనలేము. నిన్ను నందమూరి పార్వతి అని నువ్వు పేరు మార్చుకునే పరిస్థితి కల్పించాడు. ఆ విషయంలో గ్రాట్యుట్యూడ్తో ఉండాలి. ఒక 2 సంవత్సరాల పాటు నువ్వు రాజ్యాంగేతర శక్తిగా, అంటే ఏమిటి, కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాకుండా ఒక తృతీయ శక్తిగా నువ్వు అంటే గవర్నమెంట్ని పరిపాలించావు. వంటింటి రాజకీయాలు చేశావు, వంటింటి ఎడ్యుకేషన్ చేశావు, వంటింట్లోనే నిర్ణయాలు తీసుకున్నావు. ఆ నిర్ణయాల్ని అమలు చేసే వ్యక్తిగా ఎన్టీ రామారావు గారిని ఒక పిచ్చోడిని చేశావు. చివరకు పార్టీ కూడా కుప్పకూలిపోతుందేమో అన్నటువంటి భయంతో ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, నాయకులు కానీ, కేడర్ కానీ మీటింగ్లు వేసుకొని రామారావు గారితో చర్చిద్దాం అనుకున్నారు. కానీ నువ్వెక్కడ రామారావు గారికి అవకాశం ఇస్తే కదా, ఇవ్వలేదు. సరే, మొత్తానికి జరగకూడనివి కొన్ని జరిగాయి. అంటే దేనికోసం జరిగాయి అంటే, ఇందులో ఎవరి స్వార్థం ఎంత ఉన్నా స్వార్థం లేదని చెప్పను. కానీ ప్రధానంగా ఏంటంటే, ఇది ఒక ఆడ మనిషి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ పార్టీ. ఆడ మనిషి చేతుల్లో ఉంటే అప్పుడు ఇలా కాదు కదా, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేదన్నమాట. ఒక ఆడ మనిషి చేతుల్లోకి చాలా తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయినట్టయితే 4 రోజులు తిరగకుండా తిప్పుకొట్టేస్తారు. తర్వాత మళ్ళీ పార్టీలో రావడం కష్టం కదా. ఇప్పుడంటే రాజకీయాల్లో తేలిపోయారు ఎవరు, చంద్రబాబు నాయుడు, మిగతా కేటర్ అంతా. అప్పుడు అలా కాదు కదా. ఒక్కసారి గెలిచారు, గెలిచిన వెంటనే మళ్ళీ ఓడిపోయినట్టయితే మళ్ళీ గెలవాలంటే వాళ్ళు చాలా కష్టం కదా. ఎలా వ్యూహాలు రచన చేయాలి, ఎలా గెలిపించుకోవాలి, కష్టం కదా. అందువల్ల వాళ్ళందరూ పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఆయన దగ్గర నుంచి పార్టీని తీసుకున్నారు. అందులో ఎన్టీ రామారావు కొడుకులు ఎవరు, హరికృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీలో అత్యంత మిత్రుడైనటువంటి రజనీకాంత్ ఉన్నాడు. అలాగా అల్లుడు చంద్రబాబు నాయుడుతో పాటు వెంకటేశ్వరరావు గారు అందరూ ఉన్నారు, నువ్వు తప్ప. అందువల్ల అప్పటి నుంచి వెన్నుపోటు అంటూ ఉన్నాను. నువ్వు చేసిన ఈ అందరికీ తెలుసు కదా. నువ్వు అంటే పెట్టెలతో బంగారం, పెట్టెలతో నగలు, పెట్టెలతో డబ్బు, ఇలాగా ఊరంతా పంపకాలు చేయడం అందరికీ తెలుసు కదా. క్యారేజీల్లోంచి నోట్ల కట్టలు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు డబ్బు ఏ విధంగా కట్టలు నీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చి దాచమని చెప్పావు అందరికీ తెలుసు. ఇన్ని నీచమైన పనులు ఎందుకు చెబుతున్నానంటే, ఇన్ని నీచమైన పనులు చేసి నువ్వే ముఖం పెట్టుకొని మాట్లాడతావు రాజకీయాల గురించి. పోనీ ఏదో అయిపోయింది. ఆంధ్రుల తాలూకు దురదృష్టం, ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మాభిమానం ఉన్నటువంటి తెలుగువారి దురదృష్టం, మహానటుడు రామారావు గారిని కోల్పోయాం. మనిషి, మహా వ్యక్తి, ఆయన్ని కోల్పోయిన తర్వాత నువ్వేం చేయాలి? నీ దగ్గర ఉన్న డబ్బు నీకు చాలదు, నిజంగా గుండెమే చేసుకొని చెప్పు. అంత అడుక్కునే స్థితి నీకు లేదు కదా.
అటువంటి అప్పుడు పరాయి పంచన చేరవలసిన అవసరం నీకేమొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశానికి ప్రత్యేక దేవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం స్థాపక అధ్యక్షుడు ఎవడు? స్వయానా నీ భర్త ఆత్మ శాంతిస్తుందా నిజంగా? ఆ పరాయి పంచం తలదాచుకుంటున్నావు. వాడు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నావు. ఏ బూతులు తిట్టమంటే ఆ బూతులు తిడుతున్నావు. ఏ స్థాయికి దిగజారిపోయి మాట్లాడమంటే ఆ స్థాయికి దిగజారిపోయి మాట్లాడతావు. ఏమిటి లక్ష్మీపార్వతి గారు, మీకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటో తెలియదు. ఒక్కసారి మీరు వెళ్ళిపోయినట్టయితే ఎన్ని వేల కోట్లు సంపాదించినటువంటి రామారావు గారు కానీ, ఇన్ని లక్షల కోట్లు సంపాదించినటువంటి మన రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళిపోయినప్పుడు ఏమి తీసుకెళ్ళారు? వాళ్ళు తీసుకెళ్ళింది కీర్తి, ప్రతిష్ట. నువ్వేమి తీసుకెళ్తున్నావో ఆలోచించావా? నువ్వేమి తీసుకెళ్తావో ఆలోచించావా? నువ్వు ఎలాగనే పోండారా అయిపోయింది. ఆ ఎన్టీ రామారావు గారిని పొట్టన పెట్టుకుంది, నీచంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ మోచేతి కింద నీళ్లు తాగింది. ఒక కిరాయి ఏదో దాన్ని ఏమంటారు, కిరాయి ఏదో అంటే కిరాయి ఆ పేరేం పెట్టాలో తెలియదు కానీ ఆయన ఏం చెప్తే అది మాట్లాడే మాట అంతే. ఆ స్క్రిప్ట్ వాళ్ళదైతే ఇప్పుడు మాట్లాడుతుంది. అలా ఉంది కదా, ఇన్నాళ్ళకి వదిలేసింది పేడ అనుకుంటారు తప్ప నీ గురించి మంచిగా ఒక్కరు అనుకుంటారా? నందమూరి ఫ్యామిలీ గురించి కూడా తను చెడుగా మాట్లాడినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ శతోత్సవం తర్వాత. ఎప్పుడు మాట్లాడుతూ నందమూరి ఫ్యామిలీని ఏం మాట్లాడుతుందంటే, చంద్రబాబు నాయుడు గారి తాలూకు చెప్పు చేతల్లో ఇరుక్కుపోయినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడే తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ అంటుందన్నమాట. అయితే ఇక్కడ పెద్ద లోపం ఎవరిదంటే చంద్రబాబు నాయుడిది. ఎప్పుడు నోరెప్పుడు చంద్రబాబు నాయుడికి ఈవిడ గుట్లన్నీ తెలుసు, నోరెప్పుడు అదేమిటో తెలియదు. అదేం డిప్లొమసీ తెలీదు. ఆ చంద్రబాబు నాయుడు తాలూకు భార్యను మాట్లాడినప్పుడు కూడా నోరెప్పుడు ఏడ్చుకున్నాడు. ఆ ఏడ్చుకున్న దాన్నే 10 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ట్రోల్ చేస్తున్నారు. కనుక అది కూడా పొరపాటే. ఎందుకంటే నిన్ను అకారణంగా నేను తిట్టానంటే ఎందుకు తిట్టేస్తారని విషయం తెలుసుకుంటే తప్పే ఉంది. విషయం తెలుసుకుంటే తప్పులేదు కదా. ఆయన అలా చేస్తున్నాడు కానీ నేను రెచ్చిపోతున్నారు అంతే. ఇప్పుడు లక్ష్మీభారతి రెచ్చిపోతుందంటే ముందు కుటుంబం గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? కమాన్ తేల్చు అంటే ఇంకోసారి మాట్లాడుతుందా? అదే హరికృష్ణ ఉన్నట్టయితే ఎలా మాట్లాడనిస్తాడా? తాట తీసేస్తాడన్నమాట. అందువలన వాళ్ళందరూ అంటే వేటగాడు మెత్తన వాడైతే లేట్ ఎన్నైనా గంతులు వేస్తుందని చెప్పేసి ఈరోజు లక్ష్మీభారతి గంతులు వేస్తుందంటే ఏవైనా సంస్కారం ఉందా? ఏవైనా విజ్ఞత ఉందా? ఏవైనా విద్యాగంధం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడుతుందా? అందువల్లే రేపు పొద్దున భవిష్యత్తులో ఈ మాటలకి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటుంది. ఎవరైనా మంచి చేసే వాళ్ళకి మంచి, చెడు చేసేవాళ్ళకి చెడు. అందువల్ల తప్పకుండా తాను తీసిన గోతులో తనే పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.